సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ FRO విద్యాసాగర్ పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలోని రామాయంపేట, అక్కన్నపేట అటవీ ప్రాంతంలోని అర్బన్ పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ అటవీ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డివిజనల్ రేంజ్ ఆఫీసర్ DRO గీత అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నగర వన్ యోజన పథకంలో 2 కోట్ల వ్యయంతో అర్బన్ పార్కును సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. సందర్శకుల కోసం పార్కులో గెజిబో, ఎత్తైన వాచ్ టవర్, టికెట్ కౌంటర్ మరియు పటిష్టమైన వాల్ ఫెన్సింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వచ్చే నెల నాటికి వీటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ ఆఫీసర్ DRO గీత మాట్లాడుతూ ప్రకృతి ఒడిలో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతూనే అటవీ జాతుల ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ పార్కు ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్ లక్ష్మణ్ మహేష్లతో పాటు అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే ఫారెస్ట్ అండ్ ఎకనామిక్స్. క్లియర్గా ఉంది. ఫారెస్ట్కి ఎకనామిక్స్కి ఎట్లాంటి రిలేషన్ ఉంది అని అంటే టు ప్రొవైడ్ ద లైవ్లీవుడ్, అంటే ఈ డిపెండెడ్ ఆన్ లైవ్లీవుడ్ ఏదైతే జనాలు ఫారెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటారో దాని ద్వారా ఆర్థిక వ్యవస్థలో వన్ ఆఫ్ ది పార్ట్ ఫారెస్ట్లో. స్పెషల్గా ఏంటంటే NTFP నాన్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ ఉంటాయి కదా, సమ్మర్లో ఇప్ప పువ్వు కానీ వేప పండ్లు కానీ తర్వాత తునికాకు, ఇవన్నీ వన్ ఆఫ్ ది ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ కాబట్టి దాన్ని లైవ్లీవుడ్ కింద తీసుకొని ఎట్లా ఫారెస్ట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ లైవ్లీవుడ్ ఎట్లా ప్రొవైడ్ చేయాలనేది ఈ 2026 కాన్సెప్ట్. అంతేకాకుండా ప్రజెంట్ నవేడేస్ అంతా కాంక్రీట్ జంగల్ అయిపోయింది ఎక్కడ చూసినా కానీ నగరాల్లో. సో వీఆర్ ఎంకరేజింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా మన అడవి అనే లేకపోతే ఫర్దర్గా వీ హ్యావ్ టు పుట్ ద ఆక్సిజన్ సిలిండర్ ఎవ్రీబడి, ఈచ్ పీపుల్. వీ హ్యావ్ ఆల్రెడీ ఫేసింగ్ ద సిచ్యువేషన్ ఎట్ ఢిల్లీలో ఈరోజు పరిస్థితి ఏంటంటే పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్. సేమ్ సిచ్యువేషన్ హైదరాబాద్లో కూడా వస్తుంది. ఎందుకంటే అట్లీస్ట్లో ఉన్నాం ఇప్పుడు మనం. జనాలకు ఎంత చేసినా వీఆర్ గెట్టింగ్ ఇండైరెక్ట్ బెనిఫిట్స్, అంటే ఫారెస్ట్ అనేది ఇండైరెక్ట్ బెనిఫిట్స్, వాటి వల్లనే మనం ఇవాళ సర్వైవ్ అవుతున్నాము అనేది జనాలకు ఇంకా అవగాహన పూర్తి స్థాయిలో రాలేదు కూడా. అది తెలుసుకున్నప్పుడే ఈ ఏంటంటే ఒక వితిన్ 10 ఇయర్స్లో కరోనా టైంలో ఎంత ఆక్సిజన్ కోసం మనం పోరాడినామో అదే సిలిండర్ని ఇప్పుడు ఒక బ్యాగ్ని ఎట్లా క్యారీ చేస్తున్నామో, వాటర్ని ఎట్లా క్యారీ చేస్తున్నామో అట్లా క్యారీ చేయాల్సిన రోజులు వస్తాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫారెస్ట్ కాపాడడం అనేది కేవలము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బాధ్యత కాదు, మనందరి ప్రతి పౌరుడి బాధ్యతగా భావించి ముందుకు తీసుకెళ్ళి అడవుల అభివృద్ధిలో కృషి చేస్తారని నేను కోరుకుంటున్నాను. రామంపేట రేంజ్, మెదక్ డివిజన్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మార్చి 21 ప్రపంచ అడవుల దినోత్సవంగా ఈరోజు మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అంతరించిపోతున్న అడవులను మనందరం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా రేపు రాబోయే తరాలకు అడవులే ప్రాణాధారంగా ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే డే బై డే ఇప్పుడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనకు అడవుల శాతము లేకుండా పోతుంది. అడవుల శాతాన్ని ఇంకా పెంపొందించి ఉన్న అడవులను కాపాడుకోవాలని ప్రతి ఒక్కరి కంకణం కట్టుకోవాల్సిందిగా మా అటవీ శాఖ తరపున కోరుచున్నాము. సో ముఖ్యంగా మన వాతావరణంలో గాలి కాలుష్యం అయితేనేమి, నీటి కాలుష్యం అయితేనేమి, ఇదంతా చాలా జనాభా పెరుగుదల వల్ల చాలా విరివిగా పెరిగిపోయింది. సో దీంట్లో ముఖ్యంగా ప్రతి మనిషి మొక్కను నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలి. అడవుల శాతం పెరగడం వల్లనే మనకు అంటే భూమికి అంటే మనిషికి ఒక ఊపిరితిత్తులు ఎట్లనో భూమిలో అంటే ఈ వాతావరణంలో ఉన్న గాలిని కలుషితం కాకుండా ఈ అడవులే మనకు అంటే చెడు వాయువును తీసుకొని మంచి ఆక్సిజన్ వాయువును వదిలితే మంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ పొంది సర్వ మానవాళి సర్వ జంతువులన్నీ కూడాను ఆరోగ్యకరంగా ఉంటాయని నా భావన. కావున ప్రతి ఒక్క పౌరుడు తన విధిగా వారి జన్మదినం అయితేనేమి, వారి వివాహ వార్షికోత్సవం అయితేనేమి ఆ రోజున ఇలాంటి మొక్కలు నాటి ఆ పేరున ఆ మొక్కలు నాటడం కాకుండా వాటిని సంరక్షించే విధంగా బాధ్యత తీసుకోవాలని ప్రతి ఒక్కరిని మరొకసారి మా అటవీ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.